రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతావు, బట్టలు ఇప్పు తీసుకొడతావా? ఎందుకు నిన్ను నిలదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా? జైలుకు పంపుతావా? మాట్లాడిన వాళ్ళని బట్టలు వేసి కొడతావు, అవి చూపించిన వాళ్ళని బట్టలు వేసి కొడతావా? ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా? ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతాన్లా కనబడుతున్నారా? ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా? 5 ఏళ్లుగా మాట్లాడిన భాష, నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి, శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష, నువ్వు మాట్లాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే సరిపోతుందేమో. కేసీఆర్ మనవళ్ళు మనవరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష, నీ యూట్యూబ్ ఛానల్, నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానల్ మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్? అందుకే ఇప్పటికైనా తెలుసుకున్న వాస్తవం ఏందో, విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్ లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్న విషయం మొదటిసారి తెలుసుకున్నావు. కానీ బుద్ధిగా ఉండు, సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. నీకు ప్రజల్ని బట్టలిపి కొట్టే హక్కు లేదు, కానీ ప్రజలకు ఉంది. నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది. ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు. నువ్వు రాసిచ్చినావు, నువ్వు 420 హామీలను 6 గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా. బాకీ పడ్డోన్ని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటది, బాకీ పడ్డవాడికి ఉండదు. అది గుర్తుపెట్టుకో మిస్టర్. మహిళలు నిలదీస్తున్నారు, వాళ్ళని బాధ పెడుతుంది. ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి.